ముఖ్యంగా పోలీసులను అడుగుతున్నాను. ఇదే పోలింగ్ స్టేషన్స్, ఈ 13 స్టేషన్స్ కాదు, పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి 230 పోలింగ్ స్టేషన్స్ కలిపి అసెంబ్లీ ఎలక్షన్స్లో 230 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 230 పోలింగ్ స్టేషన్స్కు ఇంతమంది పోలీస్ బందోబస్తు లేదు. అయినా సవ్యంగా జరిగినాయి. ఎక్కడే కానీ కంప్లైంట్ లేదు. ఏ నాయకుడు కూర్చొని ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఆ రోజు కంప్లైంట్ చేయాలి ఎలక్షన్ కమిషన్కి, ఇక్కడ ఎన్నికలు కరెక్ట్గా జరగలేదనేటువంటి ఒక్కరు కూడా ఆ రోజు కంప్లైంట్ చేయలే. కానీ ఈరోజు 700 మంది పోలీసులు వచ్చి మీ యొక్క తుపాకులతో, మీ యొక్క యూనిఫామ్తో అక్కడటువంటి సామాన్యులంతా బెదిరించి ఈరోజు దొంగ ఓట్లు వేసుకొని ఈరోజు బయట ఊరోళ్ళని తెచ్చి ఓట్లు వేపించి గొప్పగా ఈరోజు అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆఖరికి ఎక్కడికి ఎంత 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 భయంకరమైనటువంటి దరిద్రానికి వీళ్ళు ఒడగొట్టారంటే ముఖ్యమంత్రి సతీమణి సైతం ఫోన్ చేసి అభినందిస్తుంది క్యాండిడేట్ను, మీరు గెలిచారు, బాగా చేశారని చెప్పి. నేను అడుగుతాండా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్, అమ్మ భువనేశ్వరమ్మ, ఇటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే, ఇంత దరిద్రంగా చేయాలనుకుంటే నువ్వు ఒక జీవో పాస్ చేసుకొని నీకు నచ్చినటువంటి అభ్యర్థులు నువ్వు చేసుకో. మమ్మల్ని ఎందుకు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పాలా? ఈరోజు ప్రపంచానికంతా కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డికి పరపతి పోయిందని చెప్పి మీరు ప్రచారం చేయాలా? జగన్మోహన్ రెడ్డికి పరపతి ఉందో లేదో, ఆయన 4 అడుగులు వేస్తే ఆయన వెంట వచ్చేటువంటి జన సముద్రం చెప్తుంది ఆయనకు మద్దతు ఉందో లేదో. ఎన్నికల ముందు మేము సర్వే చేశాం. అనేక సర్వే సంస్థలు కూడా సర్వేలు చేస్తాయి. ఏ సర్వే సంస్థ కూడా 1500 కంటే ఓట్ల కంటే తక్కువ మెజార్టీ లేకుండా గెలుస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీకి అన్ని సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి సర్వే రిపోర్ట్లు. 1500 అధ్వానంగా ఇచ్చేటువంటి సర్వే 1500, మ్యాక్సిమం ఇచ్చేటువంటి సర్వే 3500 ఓట్లు. 15,000 నుంచి 3500కు తక్కువ ఏ యొక్క సర్వే సంస్థ ఇవ్వలే. మరి ఇంత స్వచ్ఛందంగా సర్వే చేసిన వాళ్ళు చెప్తున్నారు, మీరేమో మీకు స్వయంగా మీ అంతకు మీరు ఓట్లు వేసుకుంటారు. ప్రపంచానికంతా కూర్చొని 30 సంవత్సరాలుగా లేనటువంటి స్వేచ్ఛ ఈరోజు పులివెందుల్లో కలిగింది అని చెప్పేటువంటి ఒక భయంకరమైనటువంటి అబద్ధాన్ని ప్రజల మీదకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది హాస్యాస్పదం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవరు గమనించలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ పక్కన పెట్టండి. అనేక ఛానల్స్లో ఆ రోజు ఒంటిమిట్టలో జరిగినటువంటి పరిస్థితి, ఒక ఊర్లో ఒక మంత్రి స్వయంగా ఉండి ఏజెంట్ను బయటికి తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా కొట్టుకుంటూ తన్నుకుంటూ చొక్కా దించేసి రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చినటువంటి క్లిప్పింగ్స్ మనం వీడియోలని చూడలేదా అని చెప్పి అడుగుతున్నాను. అదే ఒంటిమిట్టలో. ఎప్పుడూ ఒంటిమిట్టలో స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి పోలింగ్లు. కానీ పులివెందులో ఈ రకమైనటువంటి రిగ్గింగ్ మీరు ఎప్పుడైతే పాల్పడినారో ఈ యొక్క సంస్కృతి ఆడికి పోయింది. అక్కడటువంటి మంత్రికి ఎవరో చెప్పినారు, పులివెందుల్లో వాళ్ళు పూర్తిగా రిగ్గింగ్ చేసుకుంటాడారు, ఇక్కడ మనం రిగ్గింగ్ చేసుకోకుండా ఉంటే మన పరపతి పోతుంది, మనం కూడా ఇక్కడ రిగ్గింగ్ చేసుకోవాలని చెప్పి ఆడ నుంచి 10:30-11 టైంలోంచి ఒంటిమిట్టలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ల మీద ఆ యొక్క మంత్రి రాంప్రసాద్ పడ్డము, అక్కడటువంటి పోలింగ్ బూత్లు అన్నీ కూడా ఆక్రమించుకొని రిగ్గింగ్ చేసుకోవడం జరిగింది. అంటే 11 లోపల జరిగినటువంటి పోలింగ్ దాదాపు 10,000-11,000 ఉంటుంది ఆ యొక్క ఒంటిమిట్ట మండలంలో. ఆ 11,000 లోపల జరిగినటువంటి పోలింగ్లో ఈరోజు మాకు వచ్చేటువంటి ఓట్లు 6,000 ఓట్లు. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్. ప్రజాస్వామ్యబద్ధంగా సాయంత్రం వరకు ఎన్నికలు జరిగింటే మీరు కనీసం 3-4 వేల ఓట్ల తేడాతో ఒంటిమిట్టలో ఓడిపోయేవాళ్ళు, కనీసం 1,500 నుంచి 3,500 ఓట్ల తేడాతో పులివెందుల్లో ఓడిపోయి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఓడిపోవడం, ఈరోజు మీరు తప్పుడు మార్గాలతో పులివెందుల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికను పోలీస్ సహకారంతో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా క్యూలో పెట్టుకొని ఓట్లు వేయించుకొని గెలిచారని చెప్పి మీరు చేసుకునేటువంటి ఈరోజు ప్రచారం చూస్తూ ఉంటే అసలు నవ్వాలనో దీన్ని చూసుకొని ఏమనుకోవాలనో కూడా అర్థం కావడంలా. తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాను, మీరేమైనా ప్రజలు ఇవన్నీ చూడలేదనుకుంటున్నారేమో, ప్రతి ఒక్క విషయం గమనిస్తున్నారు. అంతో ఇంతో చంద్రబాబు నాయుడు మీద
గౌరవం ఏదన్నా ఉన్నింది గతంలో గడిచిన 30 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడంటే ఒకే ఒక కారణం ఏంటంటే కొన్ని విలువలతో రాజకీయం చేస్తాడు, దౌర్జన్యాలు ఇటువంటి చంద్రబాబు నాయుడు చేయడు అనేటువంటి ఒక పేరు ఉండబట్టి ఇన్ని రోజులు మీరు రాజకీయాల్లో మునగడ సాధించారు. ఈరోజు 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడంటే దానికి కారణం ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు గారు మీరు 4 సార్లు ఒకసారి అధికారంలో లేకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చినారంటే కారణం ప్రజలకు ఉన్నటువంటి ఓటు, ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి నీకు అధికారం వచ్చింది. అదే ఈరోజు నువ్వు చేసేటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరిపించినంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు నువ్వు మళ్ళా వచ్చేదానికి అవకాశం ఉందా ఒకసారి గుర్తుపెట్టుకో. ఈరోజు ఆ వ్యవస్థను నాశనం చేశావు నువ్వు. ఆ తర్వాత నిందలు మాత్రం విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపుతున్నావు. నేను అడుగుతున్నాను, ఈ నిందలు మోపేటువంటి నాయకులందరినీ నేను అడుగుతున్నాను, పులివెందులలో ఏ ఎన్నికలలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న తప్పు చేశాడో ఒక్కసారి మీరు చెప్పండి. 2011లో అతను రిజైన్ చేసిన తర్వాత జరిగిందా, మళ్ళీ జరిగిన బై ఎలక్షన్లో జరిగిందా, లేకుండా ఉంటే 2014లో ఆయన నిలబడినటువంటి ఎలక్షన్లో జరిగిందా, 2019లో జరిగిందా, 2024లో జరిగిందా? ఇవన్నీ పక్కన పెట్టు. 4-5 బూతులకు సంబంధించినటువంటి విషయాలు. పట్టభద్రుల ఎన్నికలు పులివెందులో జరిగాయి. రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలు జరిగినప్పుడు కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషం అంటే చిటికేస్తే ఆ యొక్క ప్రాంతం అంతా రిగ్గింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు లేవా? మరి ఆయన అటువంటి పనికిరాని పనికి ఏ రోజైనా పూనుకున్నాడా అని చెప్పి నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఒక నమ్మకం, నేను మేలు చేస్తున్నా ప్రజలకు నా మీద అభిమానం ఉంది, వాళ్ళకు నచ్చితే నేను లీడర్ అవుతా కానీ బలవంతంగా దౌర్జన్యంగా ఏ రోజు కాకూడదని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థను గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన మీద ఈరోజు మీరు బురద జల్లుతుండరు. జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడే కానీ పులివెందులో లేదు ఈరోజు స్వేచ్ఛ అని చెప్పి. మీకు అంత ధైర్యం ఉంటే, నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, నేను అడిగేటువంటి ఒక్కటే ఒక ఛాలెంజ్కి మీరు సిద్ధంగా అండి. తిరిగి ఎన్నికలు జరిగేదానికి మీరు సిద్ధమా? తిరిగి ఎన్నికలు జరిపిద్దాం మీరు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండవది, అది పక్కన పెట్టండి. మీరు ఇంత చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ లేకుండా ఉంటే విజయవాడ నుంచి కానీ ఈ సమాజంలో పేరున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి టీమును పంపించి ఆ గ్రామాల్లో విచారించమని చెప్పండి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోమని చెప్పండి. వాళ్ళకు ఆ రోజు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయా లేదా అని చెప్పి ఆ గ్రామాల్లో పోయి అడిగితే తెలుస్తుంది. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క స్వాతంత్ర స్ఫూర్తి, ఈ యొక్క స్వేచ్ఛ ప్రజలకందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఇవన్నీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలది. ఈరోజు వ్యవస్థలు నిర్వీర్యమైపోతే ఈరోజు ఎవరైతే ప్రజలకు రక్షణ కల్పించాలనో వాళ్ళే రౌడీ మూకలతో, వాళ్ళే యొక్క దౌర్జన్యకారులతో వాళ్ళే కొల్లుడైపోతే ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడిస్తాం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, మీకు ఎవరికైనా మీరెవరైనా సిద్ధంగా ఉంటే ఒక టీం తీసుకొని ఆ గ్రామాలకు, ఆ 13 పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఆ యొక్క పులివెందుల రూరల్ మండలంలో పోయి, లేకుండా ఉంటే ఒంటిమిట్ట మండలంలో పోయి పర్యటించి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలా. వాళ్ళు కూర్చొని ఇక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయంటే మేము ఓడిపోయినామని చెప్పి ఒప్పుకునేదానికి రెడీ. కానీ ఇటువంటి చౌకబారు ఎలక్షన్స్ జరిపి ప్రజలను ఓట్లను వేయకుండా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మళ్ళా మీరు చేసింది ఒక గొప్ప ఘనకారమైనట్టు 30 సంవత్సరాలుగా లేనటువంటి ఒక కొత్త స్వేచ్ఛను మీరు ఇచ్చినటువంటి మీరు మాట్లాడింది చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు దీన్ని చూసి నవ్వుకుంటున్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి లాంటి స్వచ్ఛమైనటువంటి నాయకునితో ఈరోజు మీరు ఆయన అబాసు పాలు చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించదు. ప్రజలకు స్పష్టంగా తెలుసు ఎవరు ప్రజాస్వామ్య బద్దులో, ఎవరు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపిస్తున్నారో పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు ఎప్పుడో 25 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి విషయాలు పక్కన పెట్టండి. నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు
యాక్టివ్గా పులివెందుల్లో క్రియాశీలకంగా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడన్నా దౌర్జన్యాలు జరిగాయా అని ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళా అన్ని సంస్థలకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తాం. ప్రతి ఒక్క తలుపు తడతాం. మేము న్యాయం జరగాలి. ఎందుకంటే ఈ రకమైనటువంటి పద్ధతులు జరిగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం పూర్తిగా వెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు బానిసల కంటే అధ్వానంగా బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈరోజు జరిగినటువంటి ఈ అనాగరిక కార్యక్రమం ఏదైతే జరిగిందో పులివెందులో జరిగినటువంటి ఫార్స్ ఎలక్షన్, గతంలో చూసింటాం మనం. ఎన్నికలంటే అనేక ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకుని ఉంటారు, గలాటలు చేసుకుని ఉంటారు, బూత్ క్యాప్చరింగ్ జరిగింటుంది. కానీ అది రెండు పార్టీల వ్యక్తుల మధ్య జరిగింటుంది. వైసీపీ పోయి టీడీపీని కొట్టడమో, టీడీపీ వచ్చి వైసీపీ కొట్టడమో, వాళ్ళు కూర్చొని ఒకరు బూత్ క్యాప్చరింగ్ చేసుకోవడమో జరిగింటుంది. కానీ ఈరోజు పులివెందుల్లో జరిగినటువంటిది పోలీస్ వాళ్ళు కూర్చొని పోలీస్ వాళ్ళు దౌర్జన్యం చేసి ఒక వర్గం వారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని గ్రామంలోకి రానియకుండా అడ్డుకొని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి స్వేచ్ఛగా స్వైర విహారం చేసుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్లంతా క్యూలో పెట్టేటువంటి ఘనత ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులది. నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మిగిలినటువంటి పోలీసులకు అందరికీ కూడా ఇంత దుస్సాంప్రదాయాన్ని అక్కడటువంటి పోలీసులు చేసినప్పుడు మీ అందరి కూడా బాధ్యత ఇది. అండ్ ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటాడో కలెక్టర్ గారి బాధ్యత ఇది. ఈ యొక్క ఒంటిమిట్టలో కానీ తర్వాత పులివెందులో జరిగినటువంటి ఎన్నికలు సరిగ్గా జరగలేదు, మళ్ళా జరిపించాలనేటువంటి కోరాల్సినటువంటి బాధ్యత మీది. మీరు ఈరోజు మీ బాధ్యత మరిచి చేసినటువంటి కారణం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడితే ఈరోజు పాకిస్తాన్ మాదిరి, ఈరోజు సొమాలియా మాదిరి, ఈరోజు ఆఫ్రికాలో ఉన్నటువంటి అనేక దేశాల మాదిరి మనం అందరం కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఈరోజు మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ, ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం గర్వంగా చెప్పుకుంటాం ప్రపంచంలోనే అత్యంత బిగ్గెస్ట్ డెమోక్రసీ అని. పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది భారతదేశం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. ఆ గర్వకారణంగా ఉండేటి దాన్ని కూడా తీసేసి ఇంత దౌర్భాగ్యంగా ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని ఒక బ్లాక్ డేగా మార్చేటువంటి మీ అందరికీ చెప్తూ దయచేసి ఇటువంటి పద్ధతులు పునరావృతం చేయొద్దండి. జరిగినటువంటి ఫార్స్ ఎలక్షన్స్ ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దండి. ప్రత్యేకంగా నేను ఉన్నటువంటి పత్రికా విలేకరులకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పత్రికలకు చెప్తున్నాం, మీరు రాసినటువంటి కథనాలు ఫ్రంట్ పేజీలో కూర్చొని రాస్తారు. కొన్ని పేపర్లో ఏదో 2 జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది, ఇది చంద్రబాబు నాయుడు ఘన విజయం అని చెప్పి మిమ్మల్ని చూసి నవ్వాలనో ఏడవాలనో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థం కావడంలా. ఎందుకు ఇంతగా దిగజారుతాంటారు? ఇటువంటి రెండు ఎన్నికలు కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలన్నీ ఒక సంవత్సరం ముందు ఒక రిజల్ట్ ఉంటే సంవత్సరం తర్వాత ఒక రిజల్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుర్తు చేసుకోమని చెప్తున్నా. నంద్యాలలో 2014 ఎన్నికలు 2018 ఆ ప్రాంతంలో ఒక బై ఎలక్షన్ వస్తే తెలుగుదేశం పార్టీ 24,000 23,000 మెజార్టీతో గెలిచింది. కానీ మళ్ళా 2019లో ఎలక్షన్ జరిగితే ఒక సంవత్సరం వ్యవధిలోనే 50,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటే కొన్ని వందలు ఉంటాయి. కానీ ఈ ఎగ్జాంపుల్స్ చెప్పేదానికంటే ముందు ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నికలు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు. ఇది మీకు అనుకూలంగా ఉన్నటువంటి పోలీసులు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగంతో చేసినటువంటి ఒక ఫార్స్ ఎన్నిక. ఇరాక్లో ఒక సందర్భంలో సద్దాం హుస్సేన్ ఒకటి జరిపాడు, ఒక ఎలక్షన్స్ 99% ఆయనకే వచ్చిందంట. సో అట్లా ఈరోజు కూడా సద్దాం హుస్సేన్ ఏ రకంగా అయితే ఇరాక్లో ఎలక్షన్ జరిపినాడో ఈరోజు అట్లా జరిపినావు. ఆ ఎలక్షన్ మళ్ళా సమర్థించుకుంటూ నువ్వు ప్రపంచాన్ని అంతా విజయం సాధించాయని చెప్పి జబ్బలు జరుచుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క పద్ధతి కొనసాగితే ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. దీన్నే ప్రెసిడెంట్గా తీసుకుంటే భవిష్యత్తులో
ప్రజాస్వామ్యం చాలా బలహీనపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఏదైతే సర్పంచులు, గ్రామస్థాయి సర్పంచులో, లేకుండా ఉంటే మండలాలో, లేకుండా ఉంటే జెడ్పీటీసీలో, జిల్లా పరిషత్లో, మున్సిపాలిటీలో ఈ యొక్క సాంప్రదాయం పడకూడదు భవిష్యత్ ఎన్నికల్లో అంటే ఎన్నికల కమిషన్ దీన్ని తీవ్రంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం.